భూసేకరణ బిల్లుపై అధికార విపక్షాల మధ్య రచ్చ కంటిన్యూ అవుతోంది. సభలో విపక్షాలు బైకాట్ చేయడాన్ని తప్పుపట్టింది ప్రభుత్వం. సమస్య ఏదైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం కేసీఆర్. విపక్షాల తీరు సభ మర్యాదకు విరుద్ధమన్నారు. భూసేకరణ బిల్లుపై అధికార విపక్షాల మధ్య వార్ కొనసాగుతోంది. సభలో చర్చ సందర్భంగా మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదని ఒకరోజు సభ నుంచి బైకాట్ చేశాయి విపక్షాలు. అసెంబ్లీ లాబీలో స్పీకర్ ను కలిసిన విపక్షాలు సభకు రావడం లేదని సమాచారం ఇచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ దాంట్లో మంత్రులు ముఖ్యమంత్రులు లెక్క పెట్టుకుంటే మొత్తం ఈ శాసన సభలో ఎక్కువ సమయం వాళ్ళే మాట్లాడిండ్రు, మాకంటే 10 మాట్లాడిండ్రు. మీరు స్పీకర్ గారికి పొద్దున చెప్పిన విషయాలలో కూడా శాసన సభని ప్రజా సమస్యలు తీర్చడానికి కాదు, మీరు ప్రభుత్వం అధికార పార్టీ ప్రొపగండాకు ఉపయోగిస్తున్నారని చెప్పినాం. శాసనసభలో సమయ కేటాయింపు విషయంలో స్పీకర్ గారు మా హక్కులను కాపాడలేకపోతున్నారని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు బైకాట్ చేయడంపై సభలో స్పందించారు. బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి విపక్షాలను సభకు ఆహ్వానించాలని కోరారు. నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, మీరు ఒకసారి వాళ్ళని పిలిపించి మాట్లాడి సభకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను సార్. దయచేసి మీరు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను పిలిచి మాట్లాడి సభ సజావుగా జరగాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం, వాళ్ళు చెప్తున్నటువంటి విషయం సార్, కొద్దిగా మీరు ప్రతిపక్ష పార్టీలో కొద్దిగా మీరు మా యొక్క హక్కులను రక్షించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది సార్ స్పీకర్గా. ఇంత హుందాగా గతంలో ఎప్పుడూ అసెంబ్లీ సమావేశాలు సాగలేదన్నారు మంత్రి హరీష్ రావు. సభలో మొత్తం 54 గంటల పాటు చర్చ జరిగితే ఇందులో 12:36 కాంగ్రెస్ మాట్లాడిందన్నారు. ప్రజలపై కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదన్నారు మంత్రి. స్పీకర్ గారు ప్రతిపక్షాల పక్షపాతిగా ఈ సభలో ఉన్నారు. సభలో అర్థవంతమైన చర్చ జరగాలి, సభ సజావుగా జరగడానికి వారు ప్రతి సందర్భంలో అటువైపే సభ్యుల సంఖ్య తక్కువ ఉన్నా అటువైపే ఎక్కువ సమయం ఇచ్చారడానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ ఏం కావాలి అధ్యక్ష? ఇలా వారిని ఎవరు కూడా వెళ్ళమని లేదు. వాళ్ళంతా వాళ్ళే సభకు వస్తే ప్రతిరోజు క్లీన్ బోర్డులో అవుతున్నాము, ప్రతిరోజు కూడా మేము ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏమి అనలేకపోతున్నాము. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు, ఈ ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పేదల పక్షపాతంగా ఈ ప్రభుత్వం ఉండడం వల్ల వాళ్ళకి మేము తట్టుకోలేకపోతున్నామని వారు సభ నుంచి వారంతా వాళ్ళు పోతే చేయగలిగేది ఏముంటుంది అధ్యక్ష? మరోవైపు విపక్షాలు సభను బహిష్కరించడం సభా మర్యాదకు విరుద్ధమన్నారు సీఎం కేసీఆర్. అధికారం లేనంత మాత్రాన ప్రతిపక్షాలు అసూయపడొద్దన్నారు సీఎం. విపక్షాలను పిలవాలని స్పీకర్ ను కోరారు. దీంతో సభకు రావాలని విపక్షాలకు సూచించారు. ప్రతిపక్షాలను ఇక్కడ ఎవరు అవమానించినట్టు కూడా లేదు అధ్యక్ష. ఏ అంశమైన మీరు ప్రస్తావించింది మేము నిరాకరించేది లేదు. తప్పకుండా థ్రెడ్ బేర్ డిస్కస్ చేద్దామని చెప్పినాం. శశబిషలు ఉండాల్సిన అవసరం లేదు అధ్యక్ష. వారి విధానం వేరుగా ఉంది, ఎందుకంటే వారి పార్టీ అక్కడ కేంద్రంలో తెచ్చిన బిల్లు. నా అప్పీల్ తమ ద్వారా మిత్రులు జానారెడ్డి గారికి, వారి ప్రతిపక్ష నాయకులు ఉన్నారు కాబట్టి ఇతర పార్టీలు వారి అనుసరించిపోయిన వాళ్ళకి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. మంచిగా సభను పరిపుష్టంగా నడుపుదాం, అందరం ఉందాం, సభను నిండుగా ఉంచుకుందాం. వారు వచ్చి కార్యకలాపాల్లో పాల్గొనాలని చెప్పి తమ ద్వారా వినయపూర్వకంగా ప్రతిపక్ష నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. బాయ్కాట్ చేసినటువంటి కాంగ్రెస్ సభ్యులు, టీడీపీ సభ్యులు, సిపిఎం సభ్యులు వచ్చి సభా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా మా తరఫున కూడా విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వంతో పాటు స్పీకర్ కోరినా కాంగ్రెస్, టీడీపీ, సిపిఎం పార్టీలు సభకు హాజరు కాలేదు.